ఆలోచన పరంపర వచ్చిన మార్గమే నచ్చింది. ఏమి అన్నందుకోనాడుచుండే అయ్యే నమస్కారం. మహానుభావుడు ఈ యొక్క వేదిక పీఠము చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే చైతన్యాన్ని నడిపించేటువంటి ఇలాంటి కార్యక్రమాలే ముఖ్యం. మామూలు రాజకీయం కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారానే సాధ్యపడుతుండే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి. అయితే మేము వనపర్తి కళాభారతి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు, నా పేరు వంగ వెంకటేశ్వర్. అయితే దాదాపు 30 సంవత్సరాల నుండి మేము మామూలు నాటికలు కూడా వేశాము. ముందు మనం అందరం తిలకించినటువంటి నాటికలు కూడా మేము వేశాము. అంతేకాకుండా కొన్ని పాటలు పద్యాలను వాడుకుంటూ క్రమక్రమంగా పౌరాణిక నాటకాలను కూడా
వేస్తూ ఉంటున్నాము. ప్రస్తుతానికి ఒక 5-6 పౌరాణిక నాటకాలు వేశాము. ఈ తరుణంలో మేము ఎందువరకు మా యొక్క ఉద్దేశం ఏంటంటే పౌరాణిక నాటకాలలో ఈ రోజులలో బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, సమాజం అనేటువంటి విలువలు తగ్గిపోయినాయి. పూర్వమించేటువంటి మర్యాదల కంటే ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. కాబట్టి ఈ పౌరాణిక వ్యవస్థలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఈ పౌరాణిక నాటకాలకే మేము ప్రాధాన్యత ఇచ్చి మేము రామాయణ, మహాభారతం ఇలాంటి ఎన్నుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక మనకు సమయం లేదు. మాకు వీరు కళాభారతి కల్చరల్ అసోసియేషన్ అనపర్తిలో వారు మన ఈ పెద్దలకి ఈ కార్యక్రమం సందర్భంగా వారు సన్మానం చేయాలనుకుంటున్నారు. గౌరవనీయులు శ్రీ నెల్లూరు రవీంద్రరావు గారు, నెల్లూరు ఫౌండేషన్ అధ్యక్షులు. వారికి వనపర్తి కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వారి చేతుల మీదుగా చిరు సన్మానం పెద్దలు ఆ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిన కోరుతున్నాం. శ్రీ రవీంద్రరావు గారు. మేడం గారిని కూడా ఒక్కసారి వేదిక మీద రమ్మని కోరుతున్నాను. దయచేసి మేడం గారు కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థన. ఈ 2 నాటకాలు రచన, దర్శకత్వం. ముందు నాటకంలో కృష్ణ, ఇందులో రెడ్డి నాయుడు పాత్రధారి. నా పేరు పి వెంకన్న బాబు. ప్రధాన కార్యదర్శులు కూడా మాది రేపు పూణేలో ఉభయ రాష్ట్రాల పరిషత్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మీ అందరూ కూడా వచ్చిన జనంగా ఎలా వచ్చినా మా నాటకాలు 2 కూడా మీరు ఇప్పటివరకు మీరు ఆదరించినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రేక్షకుల ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. 2 నాటకాలు కూడా ఆదరించారు. తర్వాత ఇంకో విషయం, మాది ఇదే సంవత్సరం జూలై 3న యశ్వరంగాల గారి పుట్టినరోజుకి మేము కాకినాడలో ఒక పరిషత్ రాష్ట్ర స్థాయి పరిషత్